గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. సత్తెనపల్లి నుండి ప్రభాకర్ గారు పంపించారు. మనుషులపై ప్రమాణాలు చేయడం సరైన పద్ధతేనా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రమాణం ఒట్టు ఇది కొత్త కాలంలో నేర్చుకున్నటువంటి పిశాచ లక్షణం. ఇది ఆ తండ్రికి తల్లికి, ఈ పిల్లవాడికి సంబంధించి తండ్రికి తల్లికి చిన్న వివాదం వస్తుంది. నువ్వు నిన్న కూరలు తెచ్చావా? నేను తెచ్చాను. లేదు నువ్వు తేలేదు. ఇది ఒక పిల్లాడి నెత్తి మీద ఒట్టు. ఎలా కూరలు తెచ్చింది లేనిది దానికోసమని పిల్లాడి నెత్తి మీద ఒట్ట. సిగ్గుందా బుద్ధుందా? ఆలోచించుకోగలగాలి. ఈవేళ కొంతమంది ఇళ్లలో మరీ ఎక్కువ ప్రమాణాలు ఏమాత్రం సరికాదు. ఆంజనేయుడు మాత్రమే ప్రమాణాన్ని చాలా దుఃఖిస్తూ చేశాడు. కూడా ఒకే ఒక చోట ఆత్మనా శిపి, ఖచ్చితంగా నీ నోట్లోనికి వస్తాను సురస. రాముడికి సీతకి ఇద్దరికీ ఒకరికొకరు ఎక్కడెక్కడున్నారో ఆ వర్తమానాన్ని చెప్పి ఆ తర్వాత నేను వస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. ఎందుకన్నాడు? మరి ప్రతిజ్ఞ చేయడం, ఒట్టు పెట్టడం తప్పని ఇప్పుడు మీరే చెప్తున్నారే. మరి ఆంజనేయుడు అంతటి వాడు ఒట్టు పెట్టాడని కూడా చెప్తున్నారు. మరి ఆంజనేయుడు తప్పు చేసినట్టు కదా అని. ఆ రాముడికి సీత అనేటటువంటి వీళ్ళిద్దరి యొక్క వర్తమానాన్ని ఒకరికొకరికి చెప్పిన తర్వాత ఓ మంచి పని జీవితంలో చేశాక ఎందుకు ఈ జీవితం ఉండి అది ఆలోచన అయింది. అంచేత జీవితంలో ఒక మంచి పని చేయడం కోసం ఒట్టు తప్ప అక్కడ అదాయన పెట్టింది తప్ప ప్రతి చిన్న విషయానికి నెత్తి మీద ఒట్టు పెట్టేయడం అనేది ఏమాత్రమూ సరి కాదు. దశరథుడు ప్రతిజ్ఞ చేశాడు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నువ్వు అడిగింది నేను తీరుస్తాను, ఆత్మనా శపే, నా మీద నేను ఒట్టు పెట్టుకు చెప్తున్నాను. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్తున్నాను, రామేణ తే శపే, రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను అని. అదే కొంపముంచింది. కైకమ్మతో తాను వరాల గురించి ఆవిడ అవేమీ అడక్క ముందు అన్నాడు. ఎప్పుడూ ఒట్టు పెట్టడం అనేది సరైనటువంటి విషయం కాదు. మనం అంతటి సత్యసంధులం అస్సలు కాదు. అంచేత సత్యసంధులం కాదు, ఒక నియమానికి కట్టుబడగలిగినటువంటి శక్తిమంతులము కాదు. కాలం మన అలా ఉంచదు. అటువంటిప్పుడు ఈ దొంగ ప్రమాణాలు, ఈ ప్రతిజ్ఞలు, ఈ ఒట్లు ఎందుకు? పాపం దానికి ఈ చిన్నపిల్లల్ని బలి చేయడం దేనికి? ఎప్పుడూ వద్దు. ఒక మాట మాత్రం ఉండాలి, అతను అన్నాడు అంటే అది నిజమే అనేటటువంటి విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. శీలం అనే మాట ఒకటి మనకుంది. ఏదో సినిమాలు వచ్చేసిన తర్వాత శీలం అంటే ఏదో అర్థం వస్తుంది, కానీ అది కాదు. శీలం అంటే స్వభావం అని అర్థం. ఆయన అన్నాడంటే నిజమేనా? ఆయన అబద్ధం మాట్లాడడం. ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం, అసలు తీసుకున్నా కూడా అప్పు ఎప్పుడు కూడా ఎగ్గొట్టే లక్షణం కలిగిన వాడు కాదు. అబ్బాయి ఆయన ధర్మమూర్తి, ఎక్కడా ఏ వస్తువుని తీసుకోడు. ఈ విధమైనటువంటి స్వభావం ఆ వ్యక్తిదనే అభిప్రాయం అందరిలో ప్రచారం అయ్యేలా ఏ వ్యక్తి ప్రవర్తిస్తాడో అది శీలం తప్ప ఇంకేదో కాదు. అంచేత శీలం ఈ విధంగా పరిరక్షింపబడేటటువంటి వ్యక్తి అయిన రోజున ఆయన ప్రతిజ్ఞ చేయక్కర్లా. ఆ ప్రతిజ్ఞ ఏమైపోతుందో అని తర్వాత వాళ్ళు భయపడను అక్కర్లా. కాబట్టి ఎప్పుడూ ప్రమాణాలు చేయకూడదు, ఒట్లు పెట్టనే కూడదు. అది సరైనటువంటి విధానం కాదు. ముఖ్యంగా ఈవేళ ఈ లోకంలో వేగంగా ఉద్యోగాలకు వెళ్ళిపోవలసినటువంటి సందర్భంలో ఈ భార్యాభర్తలు పాపం ఈ పిల్లలు ఇతని మీద వేసేస్తూ ఒట్లు చేస్తారు. అది చాలా తప్పు. ఆయుహు క్షీణం. వాళ్ళు తప్పు ఎలాగా ఖచ్చితంగా ఒట్టు ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పు అవుతుంది కాబట్టి అది పిల్లల ఆయుష్యం మీద పడుతుంది. వాళ్ళ ఆయుహు క్షీణం, ఆయుష్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. ఎప్పుడూ ఒట్లు పెట్టకూడదు. గురువుగారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.